హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. రాజాసాబ్ 2026ని ఒక బ్యాడ్ మూవీతో స్టార్ట్ చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. సినిమా అయితే నాకు అస్సలంటే అస్సలు నచ్చలేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ నన్నైతే బాగా డిసప్పాయింట్ చేసింది. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్ అండ్ బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ నుంచి వచ్చే మూవీ అండ్ ట్రైలర్ రివ్యూస్, మూవీ సజెషన్స్ అండ్ మూవీ న్యూస్ని మిస్ అవ్వరు. ఇంకా ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే, ఈ మూవీలో నాకు వర్కౌట్ అయిన ఒక విషయం ఏంటంటే ప్రభాస్ గారు. ఆయన ఈ సినిమాకి తన హార్ట్ అండ్ సోల్ పెట్టి యాక్ట్ చేశారు. ఆయన కామెడీ కొన్ని సీన్స్లో బాగానే వర్కౌట్ అయింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ లెట్ డౌన్ అంటే సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్. ఇది ఒక తాత, బామ్మ అండ్ మనవడి కథ. ఇక బామ్మకి మతిమరుపు. ఆవిడ తాతని తప్ప అందరినీ మర్చిపోతూ ఉంటుంది. బామ్మ కోసం ప్రభాస్ తాతను వెతుక్కుంటూ ఒక పాటుపడిన బంగ్లాకి వెళ్తాడు. ఇంకా తాత విషయానికి వస్తే తాత వెరీ బ్యాడ్. తను రాజాసాబ్ అంటే మన ప్రభాస్ని, వాళ్ళ గ్యాంగ్ని ఆ బంగ్లాలో లాక్ చేస్తాడు. ఆ బంగ్లా నుంచి వాళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారు అనేది మిగిలిన స్టోరీ. ఇంకా ఈ ఎంటైర్ స్టోరీలో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్, హీరోయిన్స్తో లవ్ ట్రాక్ అండ్ కొన్ని సాంగ్స్, ఇలా సాగుతుంది మూవీ. ఇంకా ముందే చెప్పినట్టు ఈ మూవీలో నాకు వర్కౌట్ అయిన ఒక విషయం అంటే ప్రభాస్ యాక్టింగ్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. చాలా కాలం తర్వాత ఆయన్ని ఇలాంటి రోల్స్లో చూడడం. అండ్ ఆయన ఈ సినిమాకి తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. అది మనకి ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ప్రభాస్ గారు కాకుండా ఈ సినిమాలో నాకు నచ్చింది ఈ సినిమా యొక్క కోర్ స్టోరీ లైన్. అది నాకైతే బాగా నచ్చింది. బట్ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు మారుతి గారు. అండ్ ఈ సినిమాలో వచ్చే కొన్ని గ్రాఫిక్ సీక్వెన్సెస్ అవి చాలా బాగున్నాయి. అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ మనని నవ్విస్తాయి. ఇంకా నెగిటివ్ పాయింట్స్కి వస్తే, ఆన్ పేపర్ స్టోరీ చాలా బాగున్నా దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం అయితే నాకు అసలు నచ్చలేదు. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా వరస్ట్ గా అనిపించింది నాకు. సీన్స్ ర్యాండమ్ గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఒకదానికి అసలు కనెక్షనే ఉండదు. ఇంకా హీరోయిన్స్ గురించి చెప్పాలి అంటే, వాళ్ళు ఈ మూవీలో ఎందుకున్నారనేది అసలు నాకు అర్థం కాలేదు. అసలు యాక్టింగ్ కూడా అసలు స్కోప్ లేదు వాళ్ళకి. గ్లామర్ షోకి మాత్రమే వాళ్ళని యూజ్ చేస్తున్నారు ఈ మూవీలో. ఈ మూవీకి ఇంకొక బిగ్గెస్ట్ మైనస్ అంటే ఈ మూవీ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఈ మూవీలో అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీలో డాన్స్ కొరియోగ్రఫీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఈ మూవీలో ప్రభాస్ గారు ఫైట్స్ చేస్తుంటే అంత డల్గా, బోరింగ్గా నాకు ఇంకే మూవీలోనూ అనిపించలేదు. ఈ సినిమాకి 300 crores బడ్జెట్ పెట్టారు. బట్ చాలా వరకు సెట్స్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. ఎక్కడా న్యాచురల్గా అనిపించలేదు. అండ్ చాలా వరకు గ్రాఫిక్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. గ్రాఫిక్స్ కొన్ని పోర్షన్స్లో మాత్రమే న్యాచురల్గా అనిపించింది. ఈ సినిమా ఇంత బోరింగ్గా రావడానికి మెయిన్ కారణం మారుతి గారే. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్తుంది. ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో ఇంకొక బ్యాడ్ మూవీ యాడ్ అయింది. ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అనేది. నాకైతే ఈ మూవీ అసలు నచ్చలేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్ బాయ్.